అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైనాయా? కాలేదు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమన్నారు. దాదాపు 10 నెలలు అయిపోయి ఏడాది దగ్గరకు వస్తుంది, రుణమాఫీ పూర్తి కాలేదు. తులం బంగారం అన్నారు, 5 లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు, 4,000 పింఛన్ అన్నారు. పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే 4,000 పెన్షన్ ఇచ్చిండు కదా. నువ్వెందుకు ఇయ్యవు? నువ్వు అన్నావు కదా డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు కదా. కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అన్నాడు. మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ 2,000 ఇచ్చిండు. 10 అంతలు పెంచుతా అన్నాడు. మొదటి టర్ములో 200 1000 చేసిండు. మళ్ళీ గెలిస్తే 2,000 చేస్తా అంటే 2,000 మొదటి నెలలోనే 2,000 ఇచ్చిండు కేసీఆర్. పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే 4,000 ఇచ్చిండు. నువ్వు 10 నెలలు అయింది, నీ ఏమైనా నీ 4,000 అని నేను అడుగుతా ఉన్నా. ఇచ్చింది కూడా ఈ 426లోనే ఉంది. ఉన్నది 426. మొన్న అసెంబ్లీలో చెప్పింది 685. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో 7 లక్షల చిల్లర చెప్పిండు ముఖ్యమంత్రిగా. వెంచనే ఉన్నాడు కానీ అసెంబ్లీలో 685 అన్నాడు, ఇవాళ ప్రజాపాలనలో 7 అంటున్నాడు. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 4,26,000 మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా తీసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి అప్పు 4,26,000 మాత్రమే. ఈ 426లో కరోనాలో కేంద్రం చెప్తే చేసిన 27,000 కోట్లు ఉంది. డిస్కాంల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 9,000 కోట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన 2,500 కోట్లు కూడా ఇందులో ఉండదు. అన్ని కలిపితే కూడా 426. కానీ అసెంబ్లీలో 685 అంటావు, 7 అంటావు. ఇది తప్పు అని నేను నిండు శాసనసభలో కూడా చెప్పిన. అంటే ఎవడైనా నేను దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా, పరపతి ఉంటుందా? రాష్ట్రం యొక్క పరపతిని నువ్వు దివాలా చేస్తున్నావు. ఎవడని చెప్పుకుంటాడా? లేనిది చెప్తాడా? ఉన్నది చెప్పాలి. లేనిది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడుతున్నావు. కన్ను తెరువు ఇప్పటికన్నా. ఎంతసేపు అప్పులని మాట్లాడుతున్నావు కదా. మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచిండు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 3,47,229. దేశంలో నంబర్ 1 తెలంగాణ. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు. జిఎస్డిపి మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 4,51,000 కోట్లుంటే ఈరోజు 14,63,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది. దేశ జీడిపికి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు. అన్ని అబద్ధాలు, గోబల్స్.